ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ లాక్డౌన్లో అందరూ ఏం చేస్తున్నారు? ఇంట్లో ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్గా మీకు ఈరోజు నా వీడియో ఏంటి అంటే, నా అటైర్ చూసి మీకు ఏమన్నా కొంచెం అర్థమై ఉంటుంది. ఎన్ని రోజులు మాట్లాడితే నేను బొటిక్ చేస్తున్నా అంటుంది, కానీ ఒక్క డిజైనర్ కలెక్షన్ కూడా ఎందుకు పెట్టరు ఈ అమ్మాయిని చాలామంది ఆలోచించుకొని ఉంటారు. కాకపోతే ఏంటంటే అండి, మాది ప్రాపర్ బొటిక్. సో నా దగ్గర వర్కర్స్ ఉంటారు. సో నా కాంటెంట్ డెలివరీస్ నేను ఇచ్చేసుకోవాలి. సో అయిన ప్రతి ఆర్డరు నేను వీడియో తీసి షూట్ చేయాలంటే నాకు అంత టైం సరిపోదు అనమాట. కాకపోతే ఈ లాక్డౌన్లో నాకు టైం దొరికింది. సో నా కోసం నేను స్పెషల్గా డిజైన్ చేసుకున్నది, ఈ మధ్యలో నేను డిజైన్ చేసుకున్నది, అలాగే డ్రెస్సెస్ చూపిస్తా. దాని గురించి కొన్ని టిప్స్, మీరు ఒకవేళ డిజైన్ చేసుకోవాలంటే ఏ ఫ్యాబ్రిక్తో ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవచ్చు నేను మీకు ఈరోజు నా వీడియోలో చూపించుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. ఫస్ట్ అది మన ఇప్పుడు రీసెంట్గా మనకి బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే ఫ్లోరల్ ఫ్యాబ్రిక్. చాలామంది ఆ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్స్తో చాలా టైప్స్ చేయించుకుంటున్నారు. సో ఇది కూడా అట్లాంటిదే. ఇది క్రేప్ ఫ్లోరల్ అనమాట. ఇప్పుడు మనం బయట ఆర్గాన్జా ఫ్లోరల్స్ చూస్తున్నాము, జూట్ ఫ్లోరల్స్ చూస్తున్నాము, చాలా టైప్స్ ఆఫ్ ఫ్లోరల్స్ వస్తున్నాయండి. జార్జెట్ ఫ్లోరల్స్, కొన్ని శారీస్, రఫల్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్ కదా, చాలా చూస్తున్నాం. సో అట్లానే ఇది కూడా ఒక సాఫ్ట్ క్రేప్ ఫ్యాబ్రిక్. మీ ఫ్యాబ్రిక్ చూస్తూ ఉంటారు, చాలా సాఫ్ట్ ఉంటుంది, ఫ్లోయీ ఉంటుంది. అండ్ చూడండి ఎంత ఫ్లోయీ ఉందో. సో ఇట్లాంటివి ఏంటంటే పార్టీ వేర్ ఫ్రాక్స్ లైక్ ఆర్ నైట్ గౌన్స్ అని అంటాం అనమాట. సో దీన్ని నేను మా యానివర్సరీ రోజు వేసుకున్నాను. మా యానివర్సరీకి అని చెప్పి మేము ఏఎంబి షాపింగ్ మాల్కి వెళ్తాము అంటే మామూలుగా గుర్తించుకున్నాను, కానీ కాకపోతే ఆ అకేషన్ రోజు వేసుకున్నాను అనమాట. దీనికి చూడండి, ఇది కిందన ఇట్లా చిన్నగా ఫ్రిల్స్ అంటే బబ్లీ ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి ఫ్రాక్స్ మనం అన్ని అకేషన్స్కి వేసుకోలేము, మామూలుగా వేసుకోలేము. అట్లా ఏదైనా కొన్ని పార్టీస్, బర్త్డే పార్టీస్ లాంటి వాటికి, ఆర్ఎల్స్ ఏదైనా మాల్కి కానీ సంథింగ్ అట్లా కొంచెం ఫంకీగా ఫంక్షన్స్, అట్లా ఫ్రెండ్స్తో గ్యాదరింగ్స్కి వేసుకోవచ్చు. చూసారా, ఇది ఒక కైండ్ ఆఫ్, దీనికి రఫల్ స్లీవ్ స్ట్రైట్. ఇక్కడ కూడా అంబ్రెల్లా కట్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది చాలా ఫ్లోయీ ఫ్రాక్. సో దీనికి అంబ్రెల్లా కట్ అవసరం లేదు. దీన్ని ఇట్లా బబ్లీ కానీ కొన్ని క్లాత్స్ కొన్ని విధాలుగా వేసుకుంటేనే బాగుంటుంది. ఈ స్ట్రైట్ కట్స్ మనము ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్కి అంటే బార్డర్ ఉన్న ఫ్రాక్స్కి పెట్టుకోవడం చూస్తున్నాము. అవి ఏంటంటే కొన్ని ఆర్గాన్జాస్ అయితే ఇట్లా కొంచెం స్టమక్ ఉన్న వాళ్ళకి ఇది ఇట్లా ఎలివేట్. కాకపోతే ఇది వేసుకుంటే మీకు అట్లాంటి ఫీలింగ్ ఏమి ఉండదు, అంబ్రెల్లా లుక్కే ఉంటుంది. కాకపోతే దీన్ని అంబ్రెల్లా చేసేదానికంటే ఇట్లా స్ట్రైట్ కట్స్ చేసుకుంటేనే బాగుంటుంది. మీరు ఎవరైనా ఇట్లా ఏదైనా ఫ్రాక్స్ కుట్టించుకోవాలి అనుకుంటే మోస్ట్లీ ఇట్లా ఫ్లోరల్లో ఒక క్రేప్ ఫ్లోరల్ క్లాత్ అన్నా తీసుకొని ఇట్లా ఫంకీగా చక్కగా బబ్లీగా కుట్టించుకోండి. మీరు కూడా మంచిగా ఎంగగా కనిపిస్తారు అనమాట. మీకు ఈ ఫ్రాక్ కనిపిస్తుందా? దీనికి నాకు 5 మీటర్స్ క్లాత్ పడిందండి. యాక్చువల్గా ఈ రఫల్స్కి అయితే ఏంటి, కింద గేర్ అయితే ఏంటి, యోక్ అయితే ఏంటి, స్లీవ్స్ అయితే ఏంటి, మొత్తం అన్నిటికీ కలిపి నాకు దీనికి 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. ఇందుకు ఫస్ట్ చూపిస్తున్నానంటే, ఇప్పుడు మీ అందరికీ ఫ్లోరల్స్ ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో, చాలా ఫ్లోరల్స్ వస్తున్నాయి. ఎవరు ఇలా క్రేప్తో చాలా తక్కువ మంది ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో నేను ఒకదాని అనమాట. దీన్ని ఎక్కువ ఈ క్రేప్ ఫ్యాబ్రిక్ ఉంటే ఎక్కువ శారీస్కి లాంగ్ ఫ్రాక్స్ చేసుకుంటే అంబ్రెల్లాస్ చేసుకున్నారు, కానీ మోస్ట్లీ ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు అని ఒక చిన్న సజెషన్ అనమాట. ఇంకొకటి సెకండ్ వన్, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీకు చూపించలేదు కదా, చూడండి. ఇది కూడా ఒకటి. యాక్చువల్గా ఇది సపరేట్ క్లాత్. అండ్ మీకు ఇది ఏ క్లాత్ చెప్తే నవ్వుతాను కూడా. యాక్చువల్గా మనకి బయట జార్జెట్ చున్నీస్ దొరుకుతాయి డ్రెస్సెస్కి. సో ఆ చున్నీ ఒకటి తీసుకొని నేను ఇట్లా స్లీవ్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇది సెల్ఫ్ ఎంబోజ్డ్ చికెన్ కర్రీ వర్క్ అనమాట ఇది మొత్తము. అండ్ దీనికి నేను ఈ చున్నీ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఈ చున్నీతో నేను పెయిరప్ చేసుకున్నాను. అండ్ ఇది యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇంకొకటి, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఏంటంటే మనకి నీకన్నా యాంకిల్ లెంత్ ఫ్రాక్స్ బాగా ట్రెండింగ్. లాంగ్ వరకు వెళ్ళకండి, మన కిందన చిన్న లెగ్గిన కనిపించేలాగా ఉంచుకొని ఇట్లా ఏదైనా చున్నీ వేసుకుంటే పార్టీ లుక్ వస్తుంది. అండ్ ఇలాంటి ఫ్రాక్స్ మీరు ఏ చిన్న ఫంక్షన్స్, పార్టీస్, బయట చిన్న గ్యాదరింగ్స్ కూడా వేసుకుని వెళ్ళడానికి కన్వీనియంట్ ఉంటుంది. అదే లాంగ్ ఫ్రాక్స్ అనుకో, ఏదో అదే పెద్ద పార్టీ వేర్లా ఒక ఫీలింగ్ వస్తుంది. సో మోస్ట్లీ ఇప్పుడు మీరు ఏం చేసుకున్నా యాంకిల్ లెంత్ ఆర్ బిలో మీ కంఫర్ట్. ఇప్పుడు మనం ఎట్లా కాటన్ ఫ్రాక్స్ చూస్తున్నాం బయట, సో
సో ఆ లెంత్లోనే మోస్ట్లీ ప్రిఫర్ చేయండి. మీరు ఏ పార్టీ కన్నా ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళచ్చు. ఇంకొకటి మీరు చూస్తున్నారు కదా ఈ స్లీవ్స్, ఇవి ఇప్పుడు మనకు వస్తున్న జస్ట్ పఫ్ స్లీవ్స్లో ఇది ఒక వెరైటీ అనమాట. ఇప్పుడు దీన్ని మీరు చాలా ఇన్స్టా పోస్ట్, ఇప్పుడు ఎవరు లేరు, అందరూ అన్ని డిజైన్స్లోని చాలా మాకన్నా ఎక్కువ, ఫస్ట్ మీరే ఎక్కువ ఏదైనా ఒక డ్రెస్ కుట్టించుకోవాలంటే చాలా కలెక్షన్ ఇది చేసుకొని మరీ కుట్టించుకుంటున్నారు. సో మీరు ఇట్లా ఫుల్ స్లీవ్స్ ఇట్లా నాలాగా ఎవరైనా కొంచెం లాంగ్ ఉండి హ్యాండ్స్ లాంగ్ ఉంటే ఇట్లా ఫుల్ స్లీవ్స్ కూడా ట్రై చేయొచ్చు. నేను మోస్ట్లీ మొత్తం అంతా సెల్ఫ్కి వెళ్ళాను అనమాట. అండ్ దిస్ ఇస్ ఇంకొక కైండ్ ఆఫ్ డ్రెస్. ఎందుకు దీన్ని షార్ట్ లెంతే అంటున్నాను, ఎందుకు దీంతోనే మనం హ్యాండ్స్ కూడా పెట్టించుకోవచ్చు. కానీ ఇదే క్లాత్ ఇది కొంచెం ఏంటంటే థిక్ ఉంది క్లాత్, సో దాంతో హ్యాండ్స్ పెట్టించుకుంటే ఈ పఫ్ అనేది మనకి ఇంకా క్లియర్గా కనిపించదని దీన్ని ఏంటంటే నేను ఈ క్లాత్ని హ్యాండ్స్కి అవాయిడ్ చేశాను అనమాట. థర్డ్ వన్ వచ్చి చూడండి, ఇది యాక్చువల్గా మలై సిల్క్, కాటన్ సిల్క్, సంథింగ్ ఏదన్నా ఒక సిల్క్ ఫ్యాబ్రిక్స్ అండి. సిల్క్ ఫ్యాబ్రిక్స్ని మనం ఎట్లా చేసుకోవచ్చు అనుకుంటే ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీనికి ప్యూర్ రా సిల్కే యూజ్ చేయక్కర్లేదు, సిల్క్ ఫ్యాబ్రిక్తో కూడా మనకి ఇంత నీట్గా ఫ్రాక్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా దీన్ని నేను చాలా ప్లెయిన్గా స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకు అంటే కిందన ఫ్రిల్స్ పెట్టుకున్నాం కాబట్టి. అన్నీ పైన హెవీ వర్క్ ఉండి పైన ఏదన్నా యోక్కి వేరే క్లాతే పెట్టుకొని లేదంటే ఏదో ఒకటి పెట్టుకుంటేనే హైలైట్ అవుతుందని ఏం లేదండి. ఇది ఎందుకు ఇంత ప్లెయిన్గా స్టిచ్ చేసుకున్నాను అంటే దీనికి నేను బెనారస్ దుప్పట్టాతో పేరప్ చేసుకోవాలని. యాక్చువల్గా మీకు బెనారస్ దుప్పట్టా చూపిస్తాను. యాక్చువల్గా ఈ బెనారస్ దుప్పట్టాతో నేను దీన్ని పేరప్ చేసుకున్నాను అన్నమాట. సో అందుకని యోక్ని నేను చాలా ప్లెయిన్గా స్టిచ్ చేసుకున్నాను. కిందన మాత్రం ఇది ఒక కైండ్ ఆఫ్ చెక్స్ అప్పుడు వచ్చేది కోరా సిల్క్లో చెక్స్ క్లాత్ అనమాట. దీంతో నేను రఫల్స్ పెట్టించుకొని కిందన ఫ్రిల్స్ అండ్ పైన ఓన్లీ స్లీవ్స్ కూడా చాలా ప్లెయిన్ అండి. యాక్చువల్గా చాలామంది ఇది చూసి ప్లెయిన్ ఫ్రాక్ ఏం బాగుంటుంది అనుకుంటున్నారు కదా, కానీ ఇది వేసుకున్న పిక్ నేను షేర్ చేస్తాను, పక్కన ఉంటుంది చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నది అంటే అవుట్పుట్ వేసుకున్నాక నిజంగా అందరూ స్టన్ అయ్యారు, చాలా బాగుందని చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చింది. సో మనం ఎప్పుడు మీరు ఇట్లా ప్లెయిన్ చేసుకుంటున్నాము, గ్రాండ్గా ఉంటేనే మనం గ్రాండ్గా కనిపిస్తాం, మంచిగా కనిపిస్తాం అని అనుకుంటారు చాలామంది, కానీ అది తప్పండి. మోస్ట్లీ మనం వేసుకునే డ్రెస్ని బట్టి దాంట్లో మనం వేసుకునే జ్యువెలరీ ఏం వేసుకుంటున్నాము అంటే మనం ఆ రోజు ఎట్లా మేకప్ అయ్యి ఎట్లా రెడీ అవుతున్నాం అన్న దాన్ని బట్టి కూడా మన డ్రెస్ అనేది డిపెండ్ అవుతుంది. దీని మీద నేను ఏం చేశానంటే ఒక లక్ష్మీదేవి పెద్ద చోకర్ విత్ పర్ల్ చైన్ వేసుకున్నాను. అంతే సింపుల్గా ఒక పార్టీ కోసం నేను వేసుకొని రెడీ అయ్యాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా కాటన్ సిల్క్, ఇది మీకు జస్ట్ 200-250 రూపీస్ మీటర్ అని 4 మీటర్స్ 5 మీటర్స్ తీసుకోండి. మంచిగా ఒక 5 మీటర్స్ తీసుకొని ఇట్లా యోకు స్లీవ్స్ పెట్టించుకొని ఫ్రాక్ స్టిచ్ చేయించుకోండి. ఇట్లా ఫ్రిల్స్ అంటారా, దీనికి మీరు ఇట్లాంటి క్లాత్ ఏం దొరకకపోయినా ప్లెయిన్ నెట్ ఆర్ సంథింగ్ ఏదన్నా యూజ్ చేసుకొని మీరు ఈ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు. మీ దగ్గర బెనారస్ చున్నీస్ లేకపోయినా ఇలాంటి చున్నీస్, ఇప్పుడు దీనికి ఇట్లాంటి చున్నీస్ ఏది మ్యాచింగ్ చున్నీ ఉన్నా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. వేసుకొని మంచిగా నెక్కి ఏదన్నా ఇట్లా ఏదైనా ఒక చోకర్ పెట్టుకోండి, మీరే ఆ పార్టీలో హైలైట్ అవుతారు. చూడండి ఎంత బాగుంది. సో మనం కాటన్ సిల్క్తో ఎట్లా, మీ దగ్గర ఏమైనా కాటన్ సిల్క్ శారీస్ ఉన్నా ఏమన్నా ఎట్లా డ్రెస్ కుట్టించుకోవాలి, లేకపోతే మీకు ఏదైనా ఒక కలర్ సిల్క్లో చేయించుకోవాలి అంటే ఎట్లా చేయించుకోవాలని ఆలోచించుకుంటే ఇది మీకు ఒక మంచి ఐడియా. అండ్ కంపల్సరీ గేర్ మాత్రం డబుల్ అంబ్రెల్లా ఉండాలండి, అంటే 2 లేయర్. ఎందుకంటే ఈ గేర్ డబుల్ అంబ్రెల్లా అని ఎందుకు 2 లేయర్ అంటున్నానంటే సింగిల్ అంబ్రెల్లాకి డబుల్ అంబ్రెల్లాకి లుక్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు చెప్పనా, ఇప్పుడు చూడండి సింగిల్ అంబ్రెల్లా అంటే మనకి ఇంతవరకే వస్తుంది, ఈ ఫ్రిల్స్ ఇట్లా ఫోల్డింగ్స్ అనేవి రావు, జస్ట్ మనకి ఎంతవరకు ఉందో అంతలో కట్ అయిపోతుంది. ఈ ఫోల్డింగ్స్ వచ్చేసరికి ఏంటంటే కింద హెవీ ఉన్న లుక్ అనిపిస్తుంది. అండ్ కిందన మీరు మీ చాయిస్, నేనైతే ఓన్లీ సింగిల్ కాటన్ లైనింగ్ యూజ్ చేసుకున్నాను, ఆర్ఎల్స్ క్రేప్ లైనింగ్ కూడా దీనికి ప్రిఫరబుల్. కాటన్ ఏంటంటే ఒక వాష్ చేశాక షింక్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అన్న కంప్లైంట్స్ ఎవరైనా ఉంటే
లేదు అనుకుంటే దీని కింద క్రేప్ వేసుకోవచ్చు. డబుల్ లైనింగ్స్ కూడా అవసరం లేదు ఇట్లాంటి సిల్క్ ఫ్యాబ్రిక్స్కి. సో మీరు ఎవరైనా ప్లెయిన్ సిల్క్తో ఏమైనా చేయించుకోవాలంటే ఇది బెస్ట్ ఐడియా. ఇది 4th వన్. యాక్చువల్గా చూసారా, ఇది ప్యూర్ రా సిల్క్ క్లాత్. మనం ఇప్పుడు బ్లౌజ్ పీసెస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, అప్పుడు ఇక్కత్ దుపట్టాస్ ఉంటే మోస్ట్లీ ప్యూర్ రా సిల్క్ క్లాత్తోనే అందరూ లాంగ్ ఫ్రాక్స్ పెద్ద పెద్ద బార్డర్స్ వేయించుకోకుండాను స్టిచ్ చేయించుకున్నారు. కాకపోతే ఇది ఏంటంటే మనకి సిల్క్లా ఉండదు, కొంచెం ఇట్లా లేయర్స్ బయటకి ఎంబీడెడ్ అట్లా ఉంటుంది. సో దీన్ని ఏం చేశానంటే, ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఫస్ట్లో అంటే ఏదైనా ఫస్ట్లో బాగా ట్రెండింగ్ అయినాయి లాంగ్ ఫ్రాక్స్, తర్వాత యాంకిల్ లెంత్ ఫ్రాక్స్ వచ్చినాయి. ఇప్పుడు మోస్ట్లీ ఏమొచ్చినాయి, కుర్తాస్ వచ్చినాయి. సో దీన్ని ఏం చేశానంటే, నేను 2 మీటర్స్ నాకు ప్యూర్ రా సిల్క్ తీసుకొని, ఇది మీకు ఫెరోజీ కలర్ కనిపిస్తుందో లేదు, మంచి గ్రీన్ బ్లూ అనమాట. సో దీన్ని ఇట్లా కుర్తీ కింద స్టిచ్ చేయించుకున్నాను, లాంగ్ లెంత్ తీయించుకొని. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్, మీరు ఏదన్నా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకోండి, ఇదనేముంది ఏదన్నా, దీనికి మ్యాచింగ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్లీవ్స్ పెట్టించుకున్నాను. ఎందుకంటే మనం కొంచెం క్రియేటివిటీ అనేది యూజ్ చేసుకోవాలి. ఇదే డ్రెస్ని దీంతోనే స్లీవ్స్ పెట్టించుకొని, ఇప్పుడు ఇది ఏదైతే నేను నెట్టెడ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి చున్నీకి యూజ్ చేస్తాను, అది చున్నీగా వేసుకుంటే జస్ట్ నార్మల్ డ్రెస్ లాగా కనిపిస్తుంది. అదే నేనేంటి కొంచెం ఐడియాతో ఇగో ఈ ఫ్యాబ్రిక్ చున్నీకి ఏదైతే తీసుకున్న ఫ్యాబ్రిక్, ఇది కూడా నేను చున్నీని కూడా దీన్ని కూడా నేను తాన్లోనే తీసుకున్నాను. ఇది వచ్చి అరౌండ్ 450-500 మీటర్ పడింది నాకు. సో దీన్ని ఈ ప్యూర్ రా సిల్క్తో ఈ టాప్కి హ్యాండ్స్గా దుపట్టా సో ఇట్లా పెయిరప్ చేసుకున్నాను. మీకు ఇది కూడా ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ అనేది అయిపోయింది అనమాట. సో ఈ పార్టీ వేరు, ఈ అంటే లైక్ లాంగ్ ఫ్రాక్స్ అంటే పార్టీ వేర్స్ వేసుకోవచ్చు, ఈ ఎప్పుడు వేసుకోవచ్చు మేము అని మీరు ఆలోచించుకుంటున్నారా? ఈ ఎప్పుడు వేసుకోవచ్చు అంటే సంగీత్స్కి వేసుకోవచ్చు, చిన్న ఏ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కన్నా ఏదైనా, అంటే వర్క్ చేయించుకుంటే కొంచెం పార్టీ వేర్ అనిపిస్తుంది. కానీ ఒకవేళ వర్క్ చేయించుకోకుండా ఏదైనా చిన్న బుటీస్ క్లాత్ కానీ రా సిల్క్లోనే, ఎందుకంటే క్లాత్ కూడా చాలా ఇప్పుడు మనం డిజైన్ చేయించుకున్న వాటిలో క్లాత్ క్వాలిటీ కూడా మనకి చాలా ఎలివేట్ చేస్తుంది అనమాట డ్రెస్ని. ఇప్పుడు మనం ఎట్లాగా మీ డ్రెస్తో పాటు మేకప్ జ్యువెలరీ ఎట్లా అన్నానో అట్లానే క్లాత్ క్వాలిటీ కూడా మనం చేయించుకున్న దాని మన డ్రెస్ మీద ఆ లుక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కంపల్సరీ క్వాలిటీ అంటే కాస్ట్లీ తీసుకోమని నేను చెప్పట్లేదు, కాకపోతే మనం చూస్ చేసుకునే కలర్స్ కానీ క్లాత్స్ కానీ ప్యాటర్న్కి తగ్గ క్లాత్ వైజ్గా చూస్ చేసుకోమని చెప్తున్నా. మీకు ఫస్ట్ నేను చూపించిన ఫ్లోరల్ క్రేప్ డ్రెస్ని ఇలాగ స్ట్రైట్ కట్ టాప్ కుట్టించుకుంటే ఏమవుతుంది, మనకి దాని లుక్ ఏదో చచ్చిపోయిన క్లాత్ లాగా దాని జీవం లేనట్టు ఉంటుంది. సో దీన్ని లాంగ్ ఫ్రాక్ చేసుకుంటే స్ట్రైట్ కట్ బాగోదు కదా. సో అట్లాగా మనం చూస్ చేసుకునే ఫ్యాబ్రిక్ని బట్టి మన డ్రెస్ డిజైనింగ్ బట్టి ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోండి. అండ్ మీరు వెళ్ళే అకేషన్ బట్టి మీ డ్రెస్ అటైర్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే, ఇప్పుడు దీన్ని షాపింగ్ మాల్స్కి వేసుకొని వెళ్ళలేము, అట్లా అని ఆ ఫంకీ డ్రెస్ని తీసుకొచ్చి ఏ పార్టీకి వేసుకోలేము. సో అన్ని విధాలుగా చూస్ చేసుకుని మీ పార్టీలు స్పెషల్ అట్రాక్షన్గా కనిపించాలని కోరుకుంటున్నాను అన్నమాట. సో ఇవన్నీ ఈరోజు నా డిజైనర్ డ్రెస్ కలెక్షన్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకటి మీ స్పెషల్ అప్డేట్ ఏంటి అంటే, మేము ఇప్పుడు అఫీషియల్గా ఆన్లైన్లోకి రాబోతున్నాం. సో మేము నాది ఒక స్పెషల్ పేజ్, ఇప్పటి వరకు నేను ఇన్స్టాలో ఏ పేజ్తోని నా కలెక్షన్స్ అనేవి పోస్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే అంత టైం ఉండదు, ఎక్కువ మాకు కస్టమర్స్ బేస్ నాకు చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళవి చేసేసరికి నాకు టైం అనేది అయిపోతుంది. ఏది కొత్తగా రీక్రియేట్ చేసింది నేను పోస్ట్ చేయాలన్నా ఆన్లైన్ ఇది చేయాలన్నా నాకు అంత టైం సరిపోవట్లేదు. కాకపోతే ఇప్పుడు నుంచి నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని ఒక ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి ఇట్లాంటి కలెక్షన్స్ అన్నీ అందులో పోస్ట్ చేస్తున్నా. సో నా వ్యూవర్స్కి కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరికైనా మీకు ఈ కలెక్షన్ కావాలంటే మీరు నా ఇన్స్టా పేజ్లో ఫాలో. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళండి. మీకు నా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయని కొంటున్నాను. సో మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.